వెల్ హలో హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ద జేమ్స్ అన్స్క్రిప్టెడ్. చాలా రోజుల తర్వాత ఒక నేమ్ ఫైనల్ చేశానండి యూట్యూబ్ ఛానల్కి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది ఈ ప్లేస్ సరూర్ నగర్ కట్ట, మన దిల్షుక్ నగర్ బ్యాక్ సైడ్. సో ఇక్కడ నేను రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుందని చెప్పారు. సద్దుల బతుకమ్మ రోజు జరిగిన ఈవెంట్ అండి. చాలా గ్రాండ్గా, చాలా హడావుడిగా, మంచిగా సెలబ్రేట్ చేశారు ఇక్కడ. తెలంగాణలో బతుకమ్మ ఎంత స్పెషల్, ఎంత ప్రీషియస్ పండుగ అందరికీ తెలుసు. సో ఇక్కడ నాకు తెలిసి చాలామంది లేడీస్ వచ్చారు. అరౌండ్ ఒక 1000 to 1500 మెంబర్స్ వరకు వచ్చారు. ప్లేస్ సరిపోక 2 to 3 ప్లేసెస్లో అలా ఆడుకుంటున్నారు. ఇంత గ్రాండ్ సెలబ్రేషన్ చూడడం ఇదే నా ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు ఇలా. ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా ఈవెంట్ సక్సెస్ అవ్వాలంటే అక్కడ ఉన్న అరేంజ్మెంట్స్, అక్కడ ఉన్న సేఫ్టీ అందరికీ చూసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నాకు చాలామంది పోలీసులు కనిపించారు. అండ్ అక్కడ అరేంజ్మెంట్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. లైట్నింగ్స్ ప్రతి ఒక్కటి కూడా అదిరిపోయాయి. సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఈవెంట్ చేసినా ఏం చేసినా కూడా ఒక గ్రాండ్గా ఏదైనా చేద్దాం అనుకుంటే ఒక గ్రాండ్గా చేయాలి. అది మంచిగానే చేయాలి. మన తెలంగాణ రిచువల్స్, మన తెలంగాణ కమిట్మెంట్స్. ఇదే ప్లేస్లో 2 ఈవెంట్స్ జరుగుతున్నాయి ఒకేసారి. అరేంజ్మెంట్స్, ఈవెంట్స్ వేరే వేరే వాళ్ళు అనుకుంటా. బట్ నాకు ఇక్కడ వచ్చేసి ఒక మైనస్ ఒకటి అనిపించింది ఏంటంటే బతుకమ్మని ఎక్కడైతే ఇమర్షన్ చేస్తున్నారో ఆ సరూర్ నగర్ బ్యాక్ సైడ్ కదా, అది చాలా మురికిగా, చాలా గలీజ్గా ఉంది వాటరు. నాకు తెలిసి చాలా డర్టీగా ఉంది. సో లేడీస్ లోపలికి వెళ్ళట్లేదు. వాళ్ళు తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళు తీసుకొని ఇమర్షన్ చేస్తున్నారు. సో అదొక్కటి మైనస్. టెంపుల్ అందరికీ ఐడియా ఉంటే ఉండదు. మ్యాక్సిమం ఇక్కడ లవర్ స్పాట్ అంటారు దీన్ని. మన ప్రియదర్శిని పార్క్ దగ్గరే కదా సరూర్ నగర్ కట్ట, మినీ ట్యాంక్ బండ్ ఆఫ్ హైదరాబాద్ అంటారు దీన్ని. సో ఇక్కడ వచ్చేసి ఈవెంట్ అయితే చాలా భారీగానే ప్లాన్ చేశారు. బట్ కొన్ని మైనస్ ఉన్నాయి. ఈవెంట్ అన్నారు కానీ ఇంత భారీగా ఉంటుందని అనుకోలేదు. చాలామంది లేడీస్ వచ్చారు. హాస్టల్స్ అమ్మాయిలు, లేదంటే లేడీస్, ఇంట్లో ఉండేవాళ్ళు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అందరు వచ్చారు. సో చాలా గ్రాండ్గా జరిగింది. చాలా డేస్ తర్వాత నేను లాంగ్ వీడియో చేయలేదు. సో లాంగ్ వీడియో చేద్దాం అనుకునే టైంలో నాకు ఇది దొరికింది. బట్ ఫర్ ష్యూర్ నేనైతే ఇంకా వేరే చాలా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. చాలా వీడియోస్ వాయిస్ క్లారిటీ లేకపోయినా, ఏదైనా ఇష్యూ ఉన్నా నాకు కామెంట్లో చెప్పండి. ఎందుకంటే నేను ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు రైడింగ్కి ఎటు వెళ్ళట్లేదు కాబట్టి ఈ వీడియోస్ పెడుతున్నా. రైడింగ్ వీడియోస్ వచ్చినప్పుడు రైడింగ్ వీడియోస్ పెడతా. సో దట్స్ ఫర్ ద డే. ఫర్ మోర్ కంటెంట్ ఫాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ అన్నిట్లో అవైలబుల్ ఉన్నాను.